యమ్మీ అండ్ టేస్టీ గోబీ మంచూరియన్ ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. బాయిల్ చేయడానికి సరిపడగా వాటర్ పెట్టుకుని కొంచెం సాల్ట్ వేసి ఇలా చిన్నగా పీసెస్లా చేసుకున్న గోబీ మొత్తం వేసుకుని ఒక 3 మినిట్స్ ఇలా కుక్ చేసుకుని వాటర్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా, రుచికి సరిపడగా సాల్ట్, కారం, ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుని మంచిగా కలుపుకోవాలి. వాటర్ కొంచెం చిలకరించి వేసుకుంటే సరిపోతుంది, మరీ లూజ్ అవ్వకుండా. ఇలా చేసుకున్న వాటిని మంచిగా డీప్ ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ ఉంచుకొని కొంచెం వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత ఇలాగా క్యూబ్స్లా చేసుకున్న ఆనియన్, క్యాప్సికమ్ కూడా వేసుకుని వెనిగరు, సోయా సాస్, చిల్లీ సాస్ వేసుకుని ఉప్పు, కారం, పెప్పర్ పౌడర్ వేసుకుని ఒకసారి కలిపేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ కూడా వాటర్లో కలిపి వేసేసుకుని ఇలాగా హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.